ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చిందన్న విషయం జనం గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. బ్యారేజీ వద్ద 11,40,776 క్యూసెక్లకు వరద చేరుకుంది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇదే మొదటిసారి. మధ్యాహ్నం తర్వాత వరద తగ్గుతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. విజయవాడ రామలింగేశ్వర నగర్ దగ్గర తాజా పరిస్థితిని వివరించేందుకు మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రీనివాస్, రామలింగేశ్వర నగరం మొత్తం కూడా వరద ముంచెత్తింది. ప్రధానంగా ఇటు ఎన్నకుదురు దగ్గర నుంచి గీతనార్ కాగట్ట వరకు తొలి విడతగా చంద్రబాబు హయాంలో రిటర్నింగ్ వాల్ నిర్మించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం 2వ విడత రిటర్నింగ్ వాల్ నిర్మించిన నేపథ్యంలో గత దశాబ్ద కాలానికి ఈ ప్రాంతంలో వరద ముంపు అనేది లేకుండా పోయింది. అయితే అనూహ్యంగా ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు స్థాయిలో దాదాపు 11 లక్షల క్యూసెక్ల వరద నీరు ముంచెత్తడంతో ఒకసారిగా ఈ ప్రాంతం మొత్తం కూడా వరద ముంపుకు గురైంది. ప్రస్తుతం మనం రామకృష్ణారులో ఎక్కడైతే ఈ వరద ప్రవాహం ఉందో ఆ ప్రాంతంలోనే ఉన్నాము. ప్రధానంగా ఈరోజు ఆ తెల్లవారుజామున వరకు కూడా ఎక్కడా కూడా వరద అనేది లేదు. అయితే ఉదయం 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఒకసారిగా వరద నీరు ఈ ప్రాంతంలో చేయటం చూస్తుండగానే గంటల వ్యవధిలోనే మొత్తం ఆ వేలాది ఇళ్ళు ముంపును గురయ్యాయి. దీంతోపాటు చాలామంది కూడా అప్పుడు కూడా కట్టుబట్టలతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా గతంలో ఇదే ప్రాంతంలో చూస్తే దాదాపు 8 లక్షల క్యూసెక్ల వరద నీరు దాటితే వెంటనే రామకృష్ణారు మొత్తం కూడా సగం మునిగిపోయేది. ఆ తర్వాత పెరిగే కొద్దీ కూడా ఆ వరద ప్రభావంతో ఆ కారణంగా వరద ఉధృతి కారణంగా మొత్తం ఇళ్ళు కూడా ముంపు గురయ్యాయి. అది ఈ ఇబ్బందికి గుర్తించిన చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో రిటర్నింగ్ వాల్ నిర్మించి కొంతవరకు వరదను నివారించగలిగారు. చాలామంది బాధితులు కూడా ఈ 10 ఏళ్ళుగా భరోసాతో ఉన్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర 5 ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ఒకసారిగా రావటం, అక్కడ ఆపే లేకపోవడం, పులిచింతల నుంచి 6 లక్షల క్యూసెక్కులు రాగా మరో 6 లక్షలు ఈ వర్షాల వల్ల వచ్చిన నీటి నేపథ్యంలో మొత్తం దాదాపు దగ్గర 12 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వచ్చేసింది. దీనికి తోడు ఎన్నకుదురు వద్ద కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం మొత్తం కూడా పూర్తి స్థాయిలో వెనకదన్న నేపథ్యంలో అందరూ కూడా ఈరోజు ముంపునికి గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది పైన ముంపు ప్రాంతంలో ఉంటూ వరద బాధితులు ఇళ్లకే పరిమితమైన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారు మాత్రమే ఇక్కడ నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు చేరారు. మరోవైపు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి బాధితులతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేసినప్పటికీ కూడా ఇంత వరద ఎందుకు వచ్చిందనే అంశాలపై కూడా అక్కడ ఉన్న అధికారులని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు రిటర్నింగ్ వాల్ నిర్మాణం నిన్నటి వరకు భద్రతా భరోసాగా ఉన్న ప్రజలు ఈరోజు ముంపును గురడానికి ప్రధాన కారణం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ రామకృష్ణారు శ్మశానం రోడ్ల దగ్గర అప్పట్లో నిర్మాణం చేసే సమయంలోనే అక్కడ వాటర్ ప్లాంట్కి సంబంధించి ఆ డ్రైనేజ్ ప్లాంట్కి సంబంధించి నిర్మాణాలు జరిగినాయి. ఆ సమయంలో అక్కడ కొంత భాగం మాత్రం రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేయకుండా తర్వాత చేసేందుకు కూడా ఆలోచనలు చేస్తూ అక్కడ వదిలేయడం జరిగింది. ఈరోజు అదే ఫ్లడ్ మొత్తం కూడా అక్కడ దాకా వెళ్ళి రిటర్నింగ్ వాళ్ళు దాటుకుని ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన నేపథ్యంలో ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఈరోజు ఇంత ముంపునకు గురైందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరూ కూడా ముంపునకు గురవుతుంది. మొత్తం ఎదురుగా కరగట్ట కనిపిస్తుంది. అక్కడ ఆ కట్టకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ వరకు కూడా గతంలో 2009లో రిటర్నింగ్ వాల్ లేనప్పుడు కూడా ఈ స్థాయిలోనే వరద ఉధృతి పెరిగింది. రిటర్నింగ్ వాల్ తర్వాత మళ్ళీ ఇన్ని ఏళ్ళ తర్వాత ఈ తరహాలో వరద ఉధృతి కూడా ఇక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారు. మరోవైపు
పునరావాస కేంద్రాలు కూడా చాలా మంది తరలిస్తున్నప్పుడు కూడా చాలా ఎక్కువ మంది ఒకేసారి వరద పెరుగుతుండటంతో కేవలం కట్టుబట్టలు మాత్రమే తీసుకువెళ్ళటం, విలువైన వస్తువులు మాత్రమే బయటికి చేర్చగలిగారు. ఇతర వస్తువులన్నీ కూడా పూర్తిగా వరదలో మునిగిపోయిన కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో భారీగా నష్టం కూడా చేకూరిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఉన్న స్థాయిలో మరోసారి సమీక్ష చేసిన తర్వాత దీనికి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఈ వరద కట్టడి చేయాలనే అంశంపై కూడా ప్రధానంగా చంద్రబాబు ఉన్నతాధికారులతో భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం విజయవాడకు సంబంధించి అటువైపు బుడమేరు పొంగి మొత్తం కాలగట్లు తేయడంతో సింగనార్ ప్రాంతం మొత్తం కూడా దాదాపు 2.5 లక్షల మంది జనాభా మొత్తం వరదలో చిక్కుపోతే ఇక్కడ ఈరోజు ఒకేసారి కృష్ణానది ఉప్పొంగటం ఉధృతి కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడం కానీ రామకృష్ణార్ నుంచి రాణిగారి తొడ వరకు ఉన్న ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా వరద నీటిలో చిక్కుపోయింది. దీంతో మొత్తం లక్షలాది మంది ప్రజలు కూడా మరోసారి వరద బాధితులుగా మారడం జరిగింది. అయితే వీరికి సంబంధించి కూడా ఈ 2 రోజుల పాటు ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు గతంలో దాదాపు 10 లక్షల లోపు ఫ్లో అయితే తిన్నగా వెళ్ళి సముద్రంలో కలిసేది. కానీ ఈరోజు 12 లక్షల ఫ్లో రావటం, ఎల్లకుదురు కట్టదాట నిర్మాణాలు ఎక్కువగా చేపట్టడం, వీటి కారణంగా మరోవైపు అమావాస్య నేపథ్యంలో సముద్రం ఆటుపోట్లు కూడా ఎదుర్కొన్న నేపథ్యంలో మొత్తం వెనక్కి తగ్గిందని కూడా భావిస్తూ ఉన్నారు. అందువల్ల ఈరోజు ఈ మొత్తం వరద ఉధృతి కారణంగా ఇదంతా కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సహాయ చర్యలకు సంబంధించి కూడా ప్రజలు పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడతారు. హెల్ప్లైన్ నెంబర్ల ద్వారా ఎక్కడైతే సమాచారం వచ్చిందో వాళ్ళందరికీ కూడా అవసరమైన రెస్క్యూ టీంను కూడా పంపిస్తూ ఉన్నారు. ఇటు రామకృష్ణ కార్కట్ట వైపు కావచ్చు, మరోవైపు బుడమేరు వైపు కావచ్చు, మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే పడవల్లో వెళ్ళి మరి ఎక్కడ ముంపుకు గురైన ఉన్నారో వారు పైన ఎవరైతే తలదాచుకుని ఇబ్బందులు పడతారో వారిని కూడా సురక్షితంగా తీసుకువస్తారు. మరి కొంతమంది పైన అపార్ట్మెంట్లో ఉన్నవారు పైన మాత్రమే అక్కడే ఉండి తమ ఇల్లును చూసుకుంటూ ఉన్నామని చెప్తున్నారు. అటువంటి వారికి పూర్తి స్థాయిలో ఆహార పదార్థాలు ఇతర వస్తువులు అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు రేపు ఈ వరద ఉధృతి అటు బుడమేరు కావచ్చు, ఇటు రామకృష్ణ కావచ్చు ఇదే విధంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు కూడా బుడమేరులో పర్యటించినప్పుడు ఎక్కడైతే కట్టలు తెగినాయో ఆ కట్టలకు సంబంధించి కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి, నీటి పారుదల సజావుగా సాగేలా కూడా చూడాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్కడ గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణలకు గురి అవటం, ఫ్లాట్లుగా విభజించి అమ్ముకోవడం వంటి పరిణామాలు కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అటువంటి ఎంకరేజ్మెంట్స్ కూడా పూర్తిగా తొలగించి మొత్తం బుడమేరు ఎక్కడ కూడా ఈ పక్క జనావస్థల మీదకి రాకుండా పూర్తిగా దాని పరిణామం ఎంతైతే ఉందో గతంలో ఏ లెక్క అయితే చూపిస్తున్నాయో ఆ లెక్క పరిణామంలోనే మొత్తం కూడా బుడమేరు కాలువను కుదించకుండా మొత్తం నీట్గా చేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు